డ్రీమ్11తో ఆటో డ్రైవర్కు రూపాయలు కోటి జాక్పాట్. ఈయన 39 రూపాయలు పెట్టుబడి పెట్టిండట అంతే. దాంతోనే కోటి రూపాయలు వచ్చినాయి. అదే డ్రీమ్11 తెలుసు కదా, టీం ఫామ్ చేస్తుంటారు. అట్లా ఒక 45 సార్లు చేసిండంటినా. అలా ఈసారి జాక్పాట్ వచ్చింది ఆయనకి, అంటే కోటి రూపాయలు వచ్చినాయి. ఎంతో తెలుసా, ఒకటి పక్కన 7 సున్నాలు. అమ్మో, ₹1,00,000. లెక్కలు తెలీదు, పాడు తెలీదు, కోటి రూపాయలు. అసలు నిజంగా రోజుకి 400 రూపాయలు సంపాదించుకుంటాడంట ఆటో నడుపుకొని. ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేదట. అయినప్పటికీ నాకు జాక్పాట్ రాగానే వెంటనే పోయి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక ట్యాక్సులు గీక్సులు అన్నీ పోను ఒక 70 లక్షల రూపాయలు అకౌంట్లో పడిపోయినాయంట. నౌషద్ అన్నట్టు ఆయనకు వచ్చిందనమాట. ఆయనతో కోటి రూపాయలు వచ్చినాయంటే అది కూడా 45 సార్లు ట్రై చేస్తూనే వచ్చినాయి ఆయనకి. అంటే మస్తు బెనిఫిట్ ఉందబ్బా ఈ వార్తలా అని చెప్పి అసలు చేయాల్సిన పని అంతా వదిలేసి కొసరి పని ఇట్లా ముందు పెట్టుకొని టింగ్ కానీ ఆ పని చేయకుండ్రి మీరు మొత్తం ఇట్లా. ఇప్పుడు మీరు ఆలోచించుండ్రి, ఫుల్ వార్త వైరల్ అయిన తర్వాత ఏం చేస్తారు, కొన్ని కోటి మంది అనుకోరు ఫర్ ఎగ్జాంపుల్, కోటి మంది కూర్చొని ఇదే పని చేసారు అనుకో, వాడికి 39 రూపాయలు కోటి మంది పెట్టి చేస్తే 39 కోట్లు వచ్చినట్టు లెక్క. వాడు ఇచ్చేది ఎంత, కోటి రూపాయలు ఒక్కరికి. అది కూడా ట్యాక్సులు పోను 70 లక్షలు పడతాయి. మా అన్న అయితే ఒక 400 సార్లు 500 సార్లు చేసి ఉంటాడు ఈ పని, కానీ ఇప్పుడు దాకా అయితే ఏం రాలేదు. ఏరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే, అలాంటిది నాకే ఎందుకు జరుగుతుందా ఇలా? కాబట్టి ఇదంతా పబ్లిసిటీ కోసం అన్నట్టు. అందుకోసమే ఇది బెనిఫిట్ వార్త కాదు, డబ్బా వార్త. ఈ కారణంతోనూ భర్త విడాకులు తీసుకోవచ్చట. తల్లిదండ్రులను వదిలేసి రావాలనే భార్య నుంచి విడాకులు తీసుకోవచ్చన్న కోర్టు. అత్తమామల పట్ల అది కోడలి క్రూరత్వం అన్న కలకత్తా హైకోర్టు. ఇలాంటి క్రూరమైన భార్య నుంచి విడిపోయే హక్కు భర్తకు ఉంటుందన్న హైకోర్టు. తనకి తిరిగొచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు, కానీ తను ఇంకెక్కడికి రానంటుంది. అసలు ఒకప్పుడు ఎసొంటి వార్తలు చూస్తుంటే మనం పేపర్లలో యాదున్నదా మీకు? అదే వరకట్నం తీసుకురాలేదు, అదే ఇంకా అదనపు కట్నం తీసుకురాలే, పో నడు పో నీ అమ్మగారి ఇంటికి పోయి పైసలు తీసుకురా పో. వీడు నా బిడ్డ, 9 మాసాలు మోచాను, 19 ఏళ్ళు పెంచాను, ఇస్తానన్న కట్నం 5,000 అనాపైసలతో ఇస్తేనే వాడు నీ భర్త అని ఇట్లా. అసలు పిల్లని పెళ్లి చేసుకొని ఆ పిల్ల కడుపుతో ఉండంగా కూడా ఇట్లా గ్యాస్ లీక్ చేసి సంపేసుడు, కిరోసిన్ పోసి కాల్చేసుడు, మెత్త ముఖాన్ని వేసేసి సంపేసి ఆమెనే ఉరేసుకుందని చెప్పుడు, ఇలాంటి ఎన్ని వార్తలు చూడలేవబ్బా మనము. అవన్నీ వార్తలు అయిపోయినాయి. ఇప్పుడు గిసొంటి వార్తలు మోపోయినాయి. ఇక ఎట్లా అయిపోయిందంటే మొత్తం అంతా రివర్స్ అయిపోయింది, ట్రెండ్ అంతా మారిపోయింది. కోడళ్ళ కాలం నడుస్తున్నది ఇప్పుడు. అసలు అప్పుడు ఒక రకం ట్రెండ్ ఉంటే ఇప్పుడంతా దానికి రివర్స్ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఏం జరిగింది ఇప్పుడు నేను చెప్తాను. పశ్చిమ మిడ్నాపూర్ కోట్లనంట ప్రశాంత్ కుమార్ మండల్ అనేట ఆయన 2009లో పెట్టిండంటే, ఏంది, నా భార్య నా తల్లిదండ్రి నుంచి విడిపోదామంటుంది, నాకు విషయం నచ్చుతలేదు, రోజు ఒక అవుతుంది మా ఇద్దరికి అని చెప్పేసి 2009లో పోయిండట కోర్టుకి. ఆ జర్నా అనేట ఆమెని విడిపించుకొని, అంటే నాకు వద్దు విడాకులు ఇచ్చేస్తా అని. అప్పుడు కోర్టు సరే అని చెప్పి విడాకులు మంజూరు చేసేసిందంట. అయితే ఈవెనేమో హైకోర్టుకి పోయి సవాల్ చేసిందంట, అట్లెట్లా విడాకులు ఇస్తారు నాకు మా ఆయనకి, నేను మా అత్త మామతో విడిపోదాం అంటుంటే అని చెప్పేసి ఈమె హైకోర్టుకి పోయిందట. హైకోర్టుకి పోయి సవాల్ చేస్తే అప్పుడు 14 సంవత్సరాలు దానిపైన విచారణ చేసి లాస్ట్కి ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో, అంటే విడాకులు తీసుకోవచ్చు అనే తీర్పు కరెక్టే అని చెప్పిర్రట. అది ముచ్చట. ఆల్రెడీ ఇండియాలో మొత్తం విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి అన్న వార్త వింటనే ఉన్నాం మనము. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాం, మనుషులకి కలిసి ఉండేటందుకు ఏ రీజన్లు దొరుకుతలేవు, అసలు రీజన్లు ఎత్తుక్కుంటలేరు, అవసరం కూడా లేదనుకుంటున్నారు అసలు. కానీ విడిపోయేటందుకు మాత్రం రోజు 100 రీజన్లు ఎత్తుకుంటున్నారు. అబ్బా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో కానీ ఒకసారి మీరు ఆలోచించుండ్రి. ఇలాంటి ఒక ఏదైతే ఇప్పుడు తీర్పు వచ్చిందో దీనివల్ల కొంతమందికి నష్టం కూడా జరగచ్చు. ఎట్లా జరగచ్చు అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఓకే, అత్త మామల పైన నిజంగా క్రూరత్వం చూపించే కోడళ్ళంటే విడిపోయినా ఓకే ఫైన్, అలాంటి ఆమెను దూరం చేసుకున్నా ఓకే. కానీ ఒకవేళ ఇప్పుడు ఈ ఫ్యామిలీ అంతా ఒకటే అయిపోయి, అంటే ఇప్పుడు ఒక ఆమెను పెళ్లి చేసుకుంటారు, ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నచ్చకనో, వాళ్ళు ఇచ్చిన కట్నం తక్కువ అని తెలుసో, ఇంకో గొప్ప సంబంధం వచ్చో, ఇంకా మంచి బెటర్ సంబంధం వచ్చి వాళ్ళు కట్నం ఎక్కువిస్తాము అని అన్నారు అనుకో, వీళ్ళు టెంప్ట్ అయిపోయారు అనుకో, ఫ్యామిలీ టెంప్ట్. అట్లా చాలామంది ఉంటారు కదా, మీరు చూస్తుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఈమె కేసు పెట్టే లోపే ఇప్పుడు ఆయన పోయి కేసు పెట్టిండు అనుకో మొగుడు, ఇగో మా అమ్మ నాన్నతో విడిపోదామంటుంది, అసలు రీజన్ లెస్ రోజు చిన్న వారికి కొట్లాడుతుంటుంది, నన్ను సెపరేట్ రా అని పిలుస్తుంది అని చెప్పేసి అన్నాడు అనుకో. ఒకవేళ పొరపాటున ఇదే తీర్పు వస్తే ఏంది పరిస్థితి? ఇట్లా ఆల్రెడీ ఇప్పుడు తల్లిదండ్రులు ఊర్లలో ఉంటున్నారు, పిల్లలేమో ఈడ ఉద్యోగాలని చెప్పేసి వచ్చి ఇక్కడ ఉంటున్నారు సెపరేట్గా కదా, 3 పిల్లలు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ వార్త ఇంకా చాలా ఇళ్లలో కిరికిరి పెడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తలే? అందుకే ఇది కిరికిరి వార్త.